Largest speaking language is Hindi. Second largest speaking language is Telugu. Third. Our kids should learn German, Japanese, because that's the next wave. సీఎం స్టాలిన్ ఒక షాకింగ్ స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే మన ఇండియన్ రూపీపై ఏదైతే రూపీ సింబల్ ఉందో దాన్ని తమిళ లెటర్ సింబల్తో రీప్లేస్ చేస్తానని అనౌన్స్ చేశారు. కొన్ని డేస్ నుండి సోషల్ మీడియాలో తమిళ వర్సెస్ హిందీ రచ్చలేపుతుంది. వార్ అవుతుందని అందరికీ తెలుసు, కానీ ఈ వార్ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసా? ఈరోజు మన టాపిక్లో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రచ్చ మొదలైంది కాశీ తమిళ్ సంగమంలో. ఈ ప్రోగ్రామ్ని 2022లో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే తమిళ వాళ్ళలో ద్రావిడియన్ సిద్ధాంతం ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళు హిందీ లాంగ్వేజ్కి నార్త్ వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉంటారు. దానికి బీజేపీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి తమిళ వాళ్ళకి వారణాసికి ఎప్పటి నుండో బంధం ఉందని, అప్పట్లో తమిళ్ యాన్సియన్స్ వారణాసికి వచ్చి సెటిల్ అయ్యారని, సో తమిళియన్స్కి హిందీకి బంధం ఉందని తెలియజేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది 2022 నుండి అయినా తమిళ అఫీషియల్స్ ఒకరు కూడా అటెండ్ అవ్వలేదు. ఈవెన్ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అటెండ్ అవ్వకపోవడంతో బీజేపీ బాగా హర్ట్ అయింది. ఇక్కడే రచ్చలేపిన మాట బయటకు వచ్చింది. అదేంటంటే సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు తమిళనాడు స్టేట్ ఎన్ఈపీ యాక్సెప్ట్ చేయకపోతే సమగ్ర శిక్ష స్కీమ్ కింద అలోకేట్ చేసే 2150 కోట్లు రద్దు చేయాల్సి ఉంటుందని మాట వదిలారు. సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ బిట్వీన్. మ్యాక్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ కొత్త వాళ్ళే, సో ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మాటకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఏమన్నారంటే 2000 కాదు 10,000 కోట్లు ఇచ్చినా వెనక్కి తగ్గేదే లేదని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ స్కీమ్ ఫండ్ మీద దాదాపు 40 లక్షల స్టూడెంట్స్, 30,000 మంది టీచర్స్ లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది. ఆ నెక్స్ట్ డే Feb 18న ఉదయనిధి స్టాలిన్ హిందీని ఏ స్టేట్ అయితే ఇంపోజిషన్ చేసుకుంటుందో ఆ స్టేట్ వాళ్ళ మాతృభాషకి దూరం అవడం ఖాయమని ఒక స్టేట్మెంట్ వదిలారు. అయితే ఉదయనిధి ఫండ్స్ మీరు మీ సొంతాన్ని ఇవ్వట్లేదు, మాకు రావాల్సిందే ఇవ్వాలి, లేకుంటే లాంగ్వేజ్ వారికి సిద్ధమని అన్నాడు. అయితే నెక్స్ట్ Feb 19th నుంచి ఇక తమిళనాడు పీపుల్ కూడా రంగంలో దిగి లాంగ్వేజ్ వారికి మేము సిద్ధమంటూ ముందుకొచ్చారు. అండ్ Feb 20న సీఎం స్టాలిన్ డైరెక్ట్గా మోడీకి లెటర్ రాస్తూ ఎన్ఈపీకి ఫండ్స్కి లింక్ పెట్టడం సరికాదని ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నానని రాసుకొచ్చారు. ఆ తర్వాత రోజుకొక చర్చ జరుగుతూనే వచ్చింది. అయితే దీనికి అన్నమలై గారు ఏమంటున్నారంటే, హిందీ నేర్చుకోవడం వల్ల మన తమిళియన్ స్టూడెంట్స్కి లాభం కదా, ఎవ్రీ తమిళనాడు పొలిటికల్ పిల్లలు సిబిఎస్ఈలో చదువుకుంటున్నారు అంటే హిందీ లాంగ్వేజ్ పక్కా ఉండే ఉంటుంది, మరి మిగతా పిల్లలకి హిందీ ఎందుకు ఉండకూడదని క్వశ్చన్ చేశారు. ఒకవేళ జాబ్కి బయటికి వెళ్తే అదర్ స్టేట్లో ఇంగ్లీష్ ఎవరికి అంతగా రాదు, సో హిందీని ఒక లింకింగ్ లాంగ్వేజ్ లాగా వాడుతున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ రీసెంట్గా March 7th అనుకుంటా ఇండియా టుడే కాన్క్లేవ్లో ఎవరైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ నారా లోకేష్ గారు ఏమన్నారంటే, హిందీ అనేది లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజే కానీ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పుకొచ్చారు. అండ్ సివిల్ ఎగ్జామ్స్లో తెలుగు సెకండ్ స్పీకింగ్ లాంగ్వేజ్ అయినప్పటికీ ఎందుకని సివిల్ ఎగ్జామ్స్లో పూర్తిగా తీయబడిందని క్వశ్చన్ చేశారు. Hindi is largest speaking language. This is not national language. You try to understand my point. The largest speaking language is Hindi, followed by Telugu, followed by Bengal. तो हिंदी के लिए इतना कोशिश कर रहा है मोदी जी या नहीं तो भारतीय जनता पार्टी, तेलुगु के लिए आप क्या फैसिलिटी दिए? सिविल एग्जाम्स में तेलुगु लैंग्वेज पूरा निकाल दे. हिंदुस्तान लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज हिंदी, सेकंड लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज तेलुगु, थर्ड लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज बंगाल. तो आप खाली हिंदी पकड़ कर हमारे सर पे डालने के लिए जो कोशिश कर रहा ऑप्शनल है, they are saying it's optional, but allow people to pick that option if they want to. ऑप्शनल रहा तो किसी को दिक्कत नहीं है. मैं आज हिंदी में बोल रहा हूँ. అండ్ నారా లోకేష్ గారు ఏమన్నారంటే, హిందీ ఇంపోజిషన్ అయినంత మాత్రాన మాతృభాషకు దూరం అవుతాం అనేది నేను నమ్మను. అండ్ ఎడ్యుకేషన్ వైపుగా వస్తే మా స్టేట్లో ప్రైమరీగా అయితే తెలుగుకే ఇస్తా. ఒక్క హిందీయే కాదు, స్టూడెంట్స్ ఇంకా అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, లైక్ జర్మన్, జాపనీస్. జర్మన్లో హోమ్ కేర్ అండ్ నర్స్ జాబ్స్కి లార్జ్ ఆపర్చునిటీ ఉంది, సో జర్మన్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది ఒక స్టూడెంట్ పై డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పుకొచ్చారు. I don't believe impositions will happen in India. I believe every state is unique, and when I met the education minister, he was more insisting me on promoting Telugu in my own state and as a medium of education. Like nurses, home care, there's huge opportunity now in Germany and in Japan. And as a skill development minister, I've now inked an agreement to actually teach German to nurses so that they can have mobility and they can actually go to Germany and render their services there. There's an agreement where we're going to teach even Japanese to nurses. So I think this is just a beginning, and India can
have a very strategic role to play. And I believe it's important to learn render their services there. There's an agreement where we're going to teach even Japanese to nurses. So I think this is just a beginning, and India can have a very strategic role to play. And I believe it's important to learn multiple languages. So you're not going to అండ్ షాకింగ్లీ టుడే 13th March 2025న సీఎం స్టాలిన్ ఒక షాకింగ్ స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే మన ఇండియన్ రూపీపై ఏదైతే రూపీ సింబల్ ఉందో దాన్ని తమిళ లెటర్ సింబల్తో రీప్లేస్ చేస్తానని అనౌన్స్ చేశారు. అండ్ ఈ March 14th ట్విట్టర్ ద్వారా తమ బడ్జెట్ను కూడా అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. దీనికి రియాక్ట్ అవుతూ అన్నమలై గారు స్టాలిన్ ఒక స్టూపిడ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. చూస్తుంటే ఈ వార్ అనేది ఏదో పెద్ద విధ్వంసానికి దారి తీస్తుందని కనిపిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫ్యాక్ట్స్ కావాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Stude ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ 20 Stude. థ్యాంక్ యూ.